ఫార్మా ప్రపంచంలో ఓ చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే ఇక్కడిచ్చే శిక్షణ అనేది ఏదో ఫార్మాలిటీ కోసం కాదు, అది పేషెంట్ల భద్రతకు పునాది లాంటిది. సో ఈరోజు మనం తెలుసుకోబోయేదేంటంటే, అసలు ఒక ట్రైనింగ్ నిజంగా ఎఫెక్టివ్గా ఉందని ఎప్పుడంటాం, అది మందుల నాణ్యతను ఎలా కాపాడుతుంది అనేది చూద్దాం. సరే, ఈరోజు మనం 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా సంతకం దాటి ఆలోచించడం, తర్వాత ట్రైనింగ్ అసలు అర్థమేంటో తెలుసుకోవడం, అది ఎంతవరకు అర్థమైందో ఎలా చెక్ చేయాలో చూడటం, దీని వెనకుండే క్వాలిటీ సిస్టమ్ గురించి, ఇంక చివరిగా అసలైన విజయం ఎక్కడ కనిపిస్తుందో చర్చిద్దాం. సరే, మొదటి విషయానికొద్దాం. మనలో చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ చేయడమంటే క్లాస్కి హాజరవడమేనా, లేక దానికి మించి ఇంకేమైనా ఉందా? రెగ్యులేటరీ బాడీస్ వచ్చి చూసినప్పుడు వాళ్ళనడిగే మొట్టమొదటి ప్రశ్నే ఇదే. ఒక ఆయన ట్రైనింగ్ రికార్డు మీద సంతకం పెట్టాడు, సరే, దానివల్ల వాళ్ళు చేసే పనిలో ఏమైనా మార్పొచ్చిందా? ఒక పేపర్ మీద సంతకం పెడితే ఆ ప్రొసీజర్ మొత్తం అర్థం చేసుకుని దాన్ని కరెక్ట్గా పాటిస్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పగలమా? చూశారా, ఇక్కడే ఉంది అసలు తేడా. కేవలం హాజరయ్యామని సంతకం పెట్టడం వేరు, పనిచేసే తీరులో నిజంగా మార్పు రావడం వేరు. ఆ మార్పు కనిపించాలి, కొలవగలగాలి, అదే ముఖ్యం. మరి ఇంతకీ ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి? పదే పదే ఈ మాట వింటున్నాం కదా, అసలు దాని అర్థమేంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. చాలా సింపుల్. ట్రైనింగ్ ఇవ్వడం వల్ల షాప్ ఫ్లోర్లో, అంటే అసలు పని జరిగే చోట, పనిచేసే పద్ధతిలో పాజిటివ్ మార్పు వచ్చిందని చూపించే ప్రూఫ్ అనమాట. అంతే, ట్రైనింగ్ ఇచ్చేశామని చెప్పడం కాదు, దానివల్ల ఫలానా మార్పు వచ్చిందని చూపించగలగాలి. సో రెగ్యులేటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ముఖ్యంగా 3 విషయాలు చెక్ చేస్తారు. 1. చెప్పిన ఎస్ఓపి అంటే ప్రొసీజర్ సరిగ్గా అర్థమైందా? 2. ఆ పనిని తప్పు లేకుండా చేయగలరా? ఇక 3, చాలా ముఖ్యమైనది, షాప్ ఫ్లోర్లో రోజూ ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారా లేదా? ఈ 3 ఓకే అయితేనే ట్రైనింగ్ సక్సెస్ అయినట్టు లెక్క. బాగానే ఉంది, కానీ ఈ మార్పు వచ్చిందని కంపెనీలు ఎలా వెరిఫై చేస్తాయి? అంటే ట్రైనింగ్ పనిచేసిందని ఎలా నిర్ధారించుకుంటాయి? దీనికి కొన్ని సింపుల్, ప్రాక్టికల్ పద్ధతులున్నాయి. ఓ 4 సింపుల్ మార్గాలున్నాయి. వీటితో ట్రైనింగ్ ఎంతవరకు వర్కౌట్ అయిందో తెలుసుకోవచ్చు. ఉదాహరణకి, ట్రైనింగ్ తర్వాత కొన్ని ప్రశ్నలు అడగటం, లేదా సరే ఈ పని ఒకసారి చేసి చూపించండి అని డెమో అడగటం. ఇంకో పద్ధతేంటంటే, సూపర్వైజర్లు వాళ్ళని పనిచేసేటప్పుడు గమనించటం. చివరిగా, ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు తప్పులు తగ్గాయా లేదా అని ట్రాక్ చేయడం. ఇవన్నీ చేస్తే ఆ నాలెడ్జ్ పేపర్ల మీద నుండి అసలైన పనిలోకి వచ్చిందో లేదో క్లియర్గా తెలిసిపోతుంది. అయితే ఈ వెరిఫికేషన్ పద్ధతులన్నీ గాలిలో జరగవు. వీటన్నింటి వెనక ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది. దాన్నే మనం క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదా షార్ట్గా QMS అంటాం. ఈ సిస్టంలో ట్రైనింగ్ది చాలా కీలకమైన పాత్ర. రెగ్యులేటర్స్ చెప్పే ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, ఒకే తప్పు మళ్లీ మళ్లీ జరుగుతోంది అంటే దాని అర్థం ట్రైనింగ్ సరిగ్గా లేనట్టే. వాళ్లు దాన్ని ఇనెఫెక్టివ్ ట్రైనింగ్గా చూస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఆ ఒక్క ఉద్యోగిది కాదు, మొత్తం సిస్టంలోనే లోపముందని అర్థం. అలాంటప్పుడు మళ్లీ అదే ట్రైనింగ్ ఇవ్వడంలో అర్థం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఫెయిల్ అయ్యింది. దానికి బదులుగా అసలు ట్రైనింగ్ ఇచ్చే పద్ధతిలోనే మార్పులు తీసుకురావాలి, లేదా ట్రైనింగ్ కంటెంట్నే మార్చాలి. సమస్య ఎక్కడుందో వెతికి దాన్ని సరిదిద్దాలన్నమాట. ఒక మంచి క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందో చూద్దాం. అది ముందుగానే ప్లాన్ చేసుకుని అవసరమైన ట్రైనింగ్ ఇస్తుంది. అది పనికొస్తుందో లేదో చెక్ చేస్తుంది. సమస్యలొస్తే ట్రైనింగ్ను మెరుగుపరుస్తుంది. కానీ ఆడిట్లో బయటపడే సాధారణ సమస్యలెలా ఉంటాయంటే, ట్రైనింగ్ ఇచ్చాక అర్థమైందో లేదో ఎవరూ చెక్ చేయరు, రికార్డులు సరిగ్గా ఉండవు, ముఖ్యంగా అవే తప్పులు రిపీట్ అవుతూ ఉంటాయి. తేడా చూశారా? ఒకటి ప్రోయాక్టివ్గా ఉంటే ఇంకోటి రియాక్టివ్గా ఉంటుంది. ఇక చివరిగా, అసలు సిసలైన విజయం ఎక్కడ కనిపిస్తుంది? ట్రైనింగ్ సక్సెస్ అయ్యింది అని చెప్పడానికి అసలైన కొలమానం ఏంటి? నిజమైన విజయాన్ని కొలిచేది క్లాస్ రూంలో కాదు, అది కొలవాల్సింది షాప్ ఫ్లోర్లో, అంటే పని జరిగే చోట. ఉద్యోగులు చేసే సరైన పనుల్లోనే ట్రైనింగ్ సక్సెస్ కనిపిస్తుంది, అంతేగాని సంతకాలు పెట్టిన కాగితాల్లో కాదు. అయితే ఒక ఆలోచనతో ఈ విషయాన్ని ముగిద్దాం. ఫైనల్ ప్రొడక్ట్ మన చేతికి వచ్చే ముందు దాని క్వాలిటీని నిర్ధారించడానికి తెరవెనుక ఇలాంటి ఎన్నో వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి కదా. వాటి గురించి ఆలోచించారా ఎప్పుడైనా? ఈ ఎఫెక్టివ్ ట్రైనింగ్ అనేది ఆ పెద్ద మెషిన్లో ఒక చిన్న, కానీ చాలా ముఖ్యమైన భాగం మాత్రమే.